ఆనెస్ట్లీ చెప్పాలంటే ఈ సాంగ్ అయితే అంత అనిపించలేకపోయా. నాకే కాదు, ఇక్కడ చాలామంది కామెంట్లు అయితే పెట్టారు. కామెంట్ మీరు కూడా చూడండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకెందుకో నెక్స్ట్ ఇండియన్ టూ సినిమా అయితే అనిపిస్తుంది. మీకే అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఎందుకంటే సాంగ్ అలా ఉంది. సో రామ్ చరణ్ క్రేజ్కి ఆ డ్యాన్స్కి అక్కడ ఎన్నుకున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత అనిపించట్లేదు. ఎక్కడో విన్నట్టు ఏదో జరిగినట్టు అని ఉంది. అంటే నేను చెప్తున్నా చూడండి, కంప్లైంట్ ఇండియన్ టూ అని చెప్పి చాలామంది అంటున్నారు. చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి తప్ప పాజిటివ్ అనేది చాలా ఓపెన్ లేదు. మొత్తం సెర్చ్ చేశాను. అట్లీస్ట్ పాజిటివ్ ఇక్కడ ఓపడతామని చూస్తే 100లో ఒక 5-6 మంది పాజిటివ్ ఇచ్చారు, మిగతా అంతా నెగిటివే. ఎందుకంటే అక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారన్నమాట. వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ బాగాలేదని చెప్పేసి. ఎందుకంటే ఇంపాక్ట్ అనేది ఎంతగానో లేదనుకుంటా. ఏదో కొట్టామంటే కొట్టినట్టు ఉంది, అంటే డబ్బు కొట్టినట్టు అనిపిస్తుంది అంత జనాలకి అయితే మ్యాక్సిమం. ఈ పాట ఎక్కడ ఉన్నట్టు ఉంది కానీ బట్ ఏ పాట అనేది కూడా గుర్తురావట్లేదు. ఒకవేళ మీకు ఏమైనా గుర్తు వస్తుందో కింద కామెంట్ చేయండి. అంటే నాకు కూడా అనిపించింది, ఎక్కడో విన్నట్టు అనిపించింది. మీకు అనిపించే కింద కామెంట్ చేయండి, ఒక ఐడియా అయితే వస్తుంది. ఎందుకంటే కామెంట్ చూసినప్పుడు నాకు నవ్వు వచ్చింది యాక్చువల్లీ. ఏంది ఇది ఇంతగానం నెగిటివ్ అని వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక శంకర మూవీ రెహమాన్ సాంగ్స్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మిగతా ఎవరికైనా కొరియోగ్రఫీ ఇచ్చుంటే బాగుండేది అనుకుంటా. అంటే కొత్త వాళ్ళు కొడితే ఇప్పుడు కొంచెం బాగుంటుంది. అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఎనర్జీ అనేది బాగుంటుంది. డ్యాన్స్ కూడా కొంచెం డిఫరెంట్ అనిపించింది అన్నమాట జనాలకి. ఒకప్పుడు శంకర్ సినిమాలు అంటే చాలా వరకు బాగుండేది. బట్ ఇప్పుడు మార్క్ అనేది అవపడట్లేదు. ఏదో తీసామన్నట్టు అనిపిస్తుంది. అంటే బడ్జెట్ ఎంత పెట్టడం కాదు కానీ కంటెంట్ ఎలా ఉన్నది ఇంపార్టెంట్ కూడా చూస్తాను జనాలు. ఇవన్నీ కాదు కానీ మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు చెప్పండి కామెంట్ అనేది. సినిమా హిట్ అవుతుందంటారా ఫ్లాప్ అవుతుందంటారా? మీకు పాట పైన ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చెప్పండి. దీన్ని బట్టి అర్థమైపోతుంది. అంటే ఒకటి చెప్పిన ముచ్చట కాదు.